ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. ఈరోజు మనం ఆప్షన్ సెల్లింగ్కి సంబంధించి కొన్ని స్ట్రాటజీస్ గురించి నేర్చుకుందాం. సో ఈ స్ట్రాడిల్, స్ట్రాంగిల్, ఐరన్ కాండర్ ఇవన్నీ కూడా సహజంగా అందరూ ఫాలో అవుతుంది. సో మనకి ఈ రేషియో స్ప్రెడ్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతుంటాయి, వాటిని సింపుల్గా ఈజియెస్ట్ వేలో ఎలా డిప్లాయ్ చేయాలి. మేబీ చాలామందికి దీని యొక్క టూల్ వాడటం వచ్చి ఉండొచ్చు, కానీ దీని యొక్క ఉద్దేశం రాని వాళ్ళకి, కొత్త వాళ్ళని అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సో దీనికి సంబంధించి రేషియో స్ప్రెడ్స్కి సంబంధించి మనం యూజ్ చేస్తున్నటువంటి వెబ్సైట్ వచ్చేసరికి సెన్సిబుల్. ఇది పర్టికులర్గా ఏంజిల్ 1 అండ్ జీరోదా వీళ్ళిద్దరు కస్టమర్స్కి కూడా మేబీ అది ఫ్రీ వెబ్సైట్ అనుకుంటా. సో అందులో స్ట్రాటజీ బిల్డర్ ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవచ్చు. బట్ అన్నిట్లో కూడా నాకు పర్సనల్గా బాగా నచ్చిన స్ట్రాటజీస్ వచ్చేసరికి రేషియో స్ప్రెడ్స్. సో పుట్ కాల్ రేషియో స్ప్రెడ్స్ వీటన్నిటికి సంబంధించి మనం ఎలా యూజ్ చేయాలి, సో పర్టికులర్గా ఏ ఎక్స్పైరీ తీసుకోవాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో పర్టికులర్గా మనం పర్టికులర్గా మనకి పుట్ రేషియో స్ప్రెడ్ అండ్ కాల్ రేషియో స్ప్రెడ్ ఈ సెన్సిబుల్ వెబ్సైట్లో మీరు ఒకసారి ట్రేడ్లోకి వెళ్ళినట్లయితే ఇక స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళి మీరు బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బుల్లిష్ స్ట్రాటజీ, బేరిష్, న్యూట్రల్ అండ్ అదర్ స్ట్రాటజీస్ అని ఉంటాయి. అన్నిట్లో కల్లా నాకు పర్సనల్గా మంచి ఫేవరబుల్గా అండ్ ప్రాఫిటబుల్గా అనిపించిన స్ట్రాటజీస్ మాత్రం ఈ పుట్ రేషియో స్ప్రెడ్ అండ్ ద కాల్ రేషియో స్ప్రెడ్. సో మన బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడున్న కరెంట్ సినారియో తోటి ఈ పుట్ రేషియో స్ప్రెడ్, కాల్ రేషియో స్ప్రెడ్స్ని ఎలా వర్కౌట్ చేయాలన్న దాని గురించి ఒకసారి మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎక్కడ సపోర్ట్ ఉంటుంది అని అర్థం చేసుకుంటే మనకి కిందకు వచ్చినప్పటికీ కూడా 43,600 దగ్గర నుంచి సపోర్ట్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది అని కనిపిస్తూ ఉంది. సో మనం దీన్ని సపోర్ట్గా ప్లాన్ చేస్తూ ఇక్కడికి వచ్చినప్పటికీ మార్కెట్ హయ్యర్ సైడ్ వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఒక డెమో స్ట్రాటజీని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి మనం దీన్ని ఏమంటామంటే పుట్ రేషియో స్ప్రెడ్ అని అంటాం. అంటే మనం బులిష్గా ఉన్నప్పుడు పుట్ రేషియో స్ప్రెడ్స్ని తీసుకుంటాం. సో మీరు పుట్ రేషియో స్ప్రెడ్ తీసుకున్నప్పుడు అది బై డిఫాల్ట్గా కొన్ని స్ట్రైక్స్ని సెలెక్ట్ చేసేసి మీకు పే ఆఫ్ గ్రాఫ్ని కూడా ఇచ్చేస్తుంది. పే ఆఫ్ గ్రాఫ్ని ఇచ్చేస్తుంది. అవే స్ట్రైక్స్ని కూడా మీకు ఇక్కడ గమనించినట్లయితే సెలెక్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి 43,400 వరకు కూడా ఉంది. మనం చార్ట్ ప్రకారం ఏమనుకున్నాం, 43,600 దగ్గర మనకి మంచి సపోర్ట్ ఉంది అనుకున్నాం. సో దీన్ని 43,600కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ కొంత ప్రాఫిట్ ప్రాబబిలిటీని పెంచుకునేందుకు నేను ఇందులో పర్సనల్గా చేసేటువంటి కొన్ని అడ్జస్ట్మెంట్స్ని చెప్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే సెల్ పొజిషన్, సెల్ 2 క్వాంటిటీ ఆఫ్ 44,100. మంత్ ఎండ్ ఎక్స్పైరీ అంటే ఎక్స్పైరీ చెప్పలేదు అనుకుంటా. మీరు మంత్ ఎండ్ ఎక్స్పైరీకి సంబంధించి ఇక్కడ గమనించినట్టు 26th అక్టోబర్కి సంబంధించి తీసుకుంటున్నాము. ఇది అంటే మీరు ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా మంత్ స్టార్టింగ్ అనమాట ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి. సో నా ప్రీమియమ్స్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. సో మంత్ ఎండ్ ఎక్స్పైరీ కనుక నేను తీసుకున్నట్లయితే 44,100ని మనం సెల్ చేసుకుంటూ 2 లాట్స్ కింద 44,600ని బై చేసినట్లయితే మనకి ఈ పర్టికులర్ పే ఆఫ్ గ్రాఫ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు పర్టికులర్ పే ఆఫ్ గ్రాఫ్ యాజ్ ఆఫ్ నో కనుక గమనించినట్లయితే మీకు ఎక్కడ వరకు ఉందండి, మీకు బ్రేక్ ఈవెన్ 43,455 వరకు కూడా బ్రేక్ ఈవెన్ ఉంది. సో ఇక్కడ వరకు వచ్చేంత వరకు కూడా మీ స్ట్రాటజీ ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ 92% అండ్ ద ఫండ్స్ ఈజ్ నీడెడ్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 75,000 రూపీస్ మాత్రమే. అంటే ఎగ్జాక్ట్గా మన అకౌంట్లో 75 ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతుందని నేను చెప్పను. మన దగ్గర ఒక 1.5 lakh పెట్టుకొని ఇటువంటి స్ట్రాటజీస్ని డిప్లాయ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయాలి. సో పర్టికులర్గా ఇక్కడ మీరు మ్యాక్సిమం ప్రాఫిట్ గమనిస్తే 15%. కానీ ఇక్కడ 15% అన్న కండిషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇది డౌన్ సైడ్ ట్రావెల్ అయినప్పుడు. ఈ పర్టికులర్ స్ట్రాటజీతో మనకి అడ్వాంటేజ్ ఏంటి, మనకి బులిష్గా ఈ మంత్ ఉంటుంది అనుకొని తీసుకున్నప్పటికీ అది రివర్స్ అవుతున్నప్పటికీ కూడా మనకి మ్యాక్సిమైజ్ అవుతూ ఉంటుంది. కానీ ప్రాఫిట్ ఎక్స్పైరీ టైంకి మనం లాస్లో ఉండడానికైతే పెద్ద ప్రాబబిలిటీ అయితే లేదు. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక్కసారి అంటే పర్టికులర్గా మనకి ఈ 44,500 ఈ పర్టికులర్ ఏరియా దాటిన దగ్గర నుంచి మనకి ప్రాఫిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, కాన్స్టెంట్గా ఉంటాయి. బట్ అది రివర్స్ అయ్యే కొద్దీ మనకి ప్రాఫిట్స్ అనేవి పీక్ అవుతూ ఉంటాయి. సో మీరు ఒకవేళ మనం అనుకున్నట్టుగానే డైరెక్షనల్గా వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 44,500 దగ్గర ఉన్నాం, అది కాస్త పెరుగుతూ 45,900
900 దగ్గరికి వెళ్ళింది. ఆ కండిషన్లో కూడా మనకి సమ్వేర్ అరౌండ్ 3.4% ఆఫ్ ద ప్రాఫిట్ వస్తుంది. ఏ బిజినెస్లో కూడా ఇంత రిలాక్స్డ్ ప్రాఫిట్స్ అనేది జనరేట్ కావు. సో దీన్ని పెంచేందుకు హవెవర్ మనకి సపోర్ట్ వచ్చేసరికి 43,600 కదా. సో ఇది హవెవర్ 43,400 వరకు ఉంది కాబట్టి ఇందులో ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చెప్తాను. ఇక్కడ మీకు బై పొజిషన్ కనిపిస్తుంది కదా అండి, దీనికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసరికి 500 పాయింట్స్. ఇది 44,100 PEని సెల్ చేసినట్లయితే 44,600 బై పొజిషన్ తీసుకున్నారు. సో మనం ఏం చేస్తామని అంటే దీని డిస్టెన్స్ని తగ్గించి 44,500కి చేస్తాం. అప్పుడు మనకి బ్రేక్ ఈవెన్ 43,500కి వచ్చింది. దీన్ని ఇంకొంచెం తగ్గిస్తాం అంటే 44,400కి తీసుకొస్తాం. సో ఇప్పుడు మనకి 43,600 అనే లెవెల్ కరెక్ట్గా బ్రేక్ ఈవెన్ పాయింట్ మీట్ అయింది. సో దీనివల్ల ఈ అడ్జస్ట్మెంట్ వల్ల మీకు జరిగిన మంచి ఏంటంటారా, ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ 4.9%కి వెళ్ళింది. అంటే సమ్వేర్ అరౌండ్ 1.1 to 1.2% ప్రాఫిట్ అనేది మనకి పెరిగింది. అంటే ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా ఇంట్లో అంటే లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ప్రశాంతంగా దీన్ని డిప్లాయ్ చేయడానికి అయితే మంచి అవకాశం ఉందనే చెప్పాలి. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ మార్కెట్ అనుకున్న దాని నుంచి రివర్స్ అవుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి 43,600 సపోర్ట్ అనుకుంటున్నాము. బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు మనకి 44,000 అబోవ్ వెళ్తుంది. 44 కూడా బ్రేక్ చేసింది, మనకి డైరెక్షన్ మారిపోతుంది. సో దీన్ని ఏమైనా అడ్జస్ట్ చేయొచ్చా అని అంటే దీనికి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ కూడా మనం చేయొచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనకి 2 lots ఆఫ్ పుట్స్ని మనం సెల్ చేసాం అండ్ 1 lot ఆఫ్ పుట్ని బై చేసాం కాబట్టి ఇంకొక పుట్ మనకి 2 సెల్ చేసాం కాబట్టి ఇంకొక పుట్ సైడ్ మనం తీసుకోవడానికి అంటే ఇంకొక కాల్ సైడ్ హెడ్ చేయడానికి మనకు ప్రాబబిలిటీ ఉంది. సో మనం ఏం చేస్తాము, సో ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, ఇది పర్టికులర్గా 26th October ఆప్షన్ చైన్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు 26th ఆప్షన్ చైన్లోకి వెళ్ళిపోయి సమ్వేర్ ఫార్ అవే దూరంగా వెళ్ళిపోండి. అంటే మనకి ఇది బ్రేక్ చేయడం కూడా చాలా కష్టమేమో, ఇప్పుడు మనకి దాన్ని బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం అనుకున్న కండిషన్ సమ్వేర్ అరౌండ్ 46,400 100 పాయింట్స్ ఉంది. ఇక్కడ ఒకటి సెల్ చేయండి చాలు. ఇప్పుడు మనకేమవుతోంది, సమ్వేర్ అరౌండ్ 6%కి మన ప్రాఫిట్ పర్సంటేజ్ పెరిగింది. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా అని ఇమీడియట్గా దాని వెంటనే అన్నెసరీ అడ్జస్ట్మెంట్స్ చేయకూడదండి. ఎప్పుడైతే మన ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ చార్ట్స్ ప్రకారం ఎక్కడ కనిపిస్తుంది, ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ సమ్వేర్ అరౌండ్ 44,300 అంటే ఈ పర్టికులర్ వీక్ యొక్క లో 44,100. ఈ వీక్ యొక్క లో మనకి ఏదైతే ఉందో అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ కింద యాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక డోజీ ఫామ్ అయింది కాబట్టి సహజంగా అక్కడి నుంచి రివర్సల్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని బులిష్ తీసుకున్నాం. అది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం సమ్వేర్ అరౌండ్ 100 రూపీస్ ప్రీమియం ఉన్న దగ్గర సెల్ చేసినట్లయితే మనకి ఇంకొంచెం రేంజ్ పెరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం దీని ఒక్కదాన్ని ఎక్స్ట్రా సెల్లింగ్ని యాడ్ చేయడం వల్ల దీని యొక్క రేంజ్ కూడా మారిపోయి ఉంటుంది. మనం ఇంతకుముందు డౌన్ సైడ్ బ్రేక్ ఈవెన్ ఎక్కడ ఉందండి 43,600 అయింది. ఇప్పుడు మనం అక్కడ 100 పాయింట్స్ యాడ్ చేయడం వల్ల ఇది అగైన్ 43,479కి వెళ్ళిపోయింది. అంటే ఇంకో 100 పాయింట్స్ ఎడ్జ్ దొరికింది మనకి. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ పొజిషన్స్. ఇప్పుడు మీరు చూసిందంతా కూడా పుట్ రేషియో స్ప్రెడ్ని చూశారు. సో ఇప్పుడు సేమ్ ఇందులోనే ఒకవేళ బేరిష్ సెంటిమెంట్తో కనుక మేము మెయింటైన్ అయితే కాల్ రేషియో స్ప్రెడ్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ కాల్ రేషియో స్ప్రెడ్ అంటే ఏమీ లేదు, ఇందాక మనం 2 పుట్స్ని సెల్ చేసాం, 1 పుట్ని బై చేసాం. ఇక్కడ వచ్చేసరికి 2 కాల్స్ని సెల్ చేస్తాం, 1 కాల్ని బై చేస్తాం. ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామని అంటే మనకి బేరిష్ సెంటిమెంట్ మార్కెట్లో ట్రిగ్గర్ అవుతుంది అనుకున్న టైంలో ఇంప్లిమెంట్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నో ఉన్న స్ట్రాటజీ ప్రకారం 45,800 అనేది మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్గా ఉంది. సో దీన్ని మనం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలా? ఇప్పుడు మనకి ఇక్కడున్న కండిషన్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ కనిపిస్తుందండి, దీని యొక్క హై, అది ఇమీడియట్ ఒక రెసిస్టెన్స్. సో మంత్ ఎండ్ తీసుకుంటున్నాం కాబట్టి అంత నియర్ బై రెసిస్టెన్స్ మనం కన్సిడర్ చేయలేం. సో ఇంకొంచెం పైకి ట్రావెల్ చేసినట్లయితే ఇక్కడ 2 times మనకి మార్కెట్ రిజెక్ట్ అయిన ఏరియా కనిపిస్తుంది సమ్వేర్ అరౌండ్ 45,700. యాజ్ ఆఫ్ నో మనకు వచ్చిన పొజిషన్స్ కూడా 45,700 బ్రేక్ ఈవెన్ దగ్గరనే వచ్చాయి. 45,800 దగ్గర మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేవి వచ్చాయి. దాని కనుక మీరు ఇంకొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. అంటే లేదు ఇప్పుడు నాకు 45,800 కొంచెం రిస్క్ అనిపిస్తుంది, 46 దాకా నేను నా రెసిస్టెన్స్ ఏరియాని తీసుకుంటాను అనుకున్నా కానీ యూ కెన్ మేక్ అడ్జస్ట్మెంట్స్ హియర్. ఇక్కడ ఏమైందంటే 45,100ని సిఈని సెల్ చేశారు కదా, దీని యొక్క 45,100 నుంచి 45,200కి చేస్తాము లేదా 45,300కి చేస్తాము. దాంతోపాటుగా దీన్ని కూడా ఒక 500 పాయింట్స్కి అడ్జస్ట్ చేయాలని ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఫస్ట్ అయితే 500 పాయింట్స్గానే గమనిద్దాము. సో మనకి ఇప్పుడు నియర్ బై వచ్చింది.
యా ఇప్పుడు మనకి 46,100 అంటే 46,000 బ్రేక్ అయినప్పటికీ ఇంకో 100 పాయింట్స్ డిస్టెన్స్ అయితే మీకు ఉంది. సో ఇప్పుడు ఈ 100 పాయింట్స్ని కూడా అడ్జస్ట్ చేసేందుకు కొంచెం మందిని తగ్గించేస్తే యా ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో అంటే డౌన్ సైడ్ ఎంత వెళ్ళినప్పటికీ కూడా మనకి లాస్ ఉండదు. హయ్యర్ సైడ్ వచ్చేసరికి 46,000 ఇప్పుడున్న స్పాట్ నుంచి సమ్వేర్ అరౌండ్ 1,500 పాయింట్స్ డిస్టెన్స్లో ఉంది, విచ్ ఈస్ 3.3% అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇంత హ్యూజ్ ర్యాలీ జరిగితే తప్ప అంటే ఇన్ బిట్వీన్ మనకి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఎగ్జిట్ అవ్వడానికి కూడా ప్రాబబిలిటీస్ అవకాశాలు దొరుకుతూనే ఉంటాయి. అండ్ ఇంత హ్యూజ్ డిస్టెన్స్లో మన ఒక స్ట్రాటజీని డిప్లాయ్ చేయడానికి అయితే అవకాశం దొరికింది. సో దిస్ ఈస్ కాల్డ్ కాల్ రేషియో స్ప్రెడ్. పుట్ రేషియో స్ప్రెడ్ అంటే ఎప్పుడు వాడతామండి? మార్కెట్ బుల్లిష్గా ఉందన్నప్పుడు. కాల్ రేషియో స్ప్రెడ్ అనేది ఎప్పుడు వాడతామండి? మార్కెట్ అనేది బేరిష్గా ఉన్నప్పుడు. మనం వెయిట్ బేసిస్ మీద మనం వాటి యొక్క పొజిషన్స్ని డిక్లేర్ చేస్తాము. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్కడ రావాలని డిక్లేర్ చేసుకుంటామండి? మనం చార్ట్స్ని యూస్ చేసి డిక్లేర్ చేసుకుంటాం. ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేసుకొని అప్పుడు మాత్రమే చేస్తాం. అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తామండి? ఎప్పుడైతే మన మార్కెట్ అనుకున్న దానికంటే రివర్స్ వ్యూలో వెళ్తుందో అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు పుట్ రేషియో స్ప్రెడ్ తీసుకున్న వాళ్ళు ఒక కాల్ని లెగ్ని యాడ్ చేస్తారు. కాల్ రేషియో స్ప్రెడ్ తీసుకున్న వాళ్ళు ఒక లెగ్ ఆఫ్ పుట్ని మాత్రమే యాడ్ చేస్తారు, సెల్లింగ్ పొజిషన్ని. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ రేషియో స్ప్రెడ్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇది ఎంత ఈజీ అర్థమయ్యే ఉంటుంది, ఎంత ప్రాఫిటబుల్ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.